రైతు సోదరులకు నమస్కారం. నేను కుమార్ను శ్రీ విశ్వ ఎంటర్ప్రైజెస్ మహబాద్. నేను ఫీల్డ్ విజిట్లో భాగంగా ఎడ్జర్ల తండ గ్రామ పంచాయతీ మన మరిపేడ బంగ్లా మండలం మహబాద్ జిల్లాలో మనం ఫీల్డ్ విజిట్లో చూడడం జరిగింది. అన్న నమస్తే అన్న. పేరన్నా? మహేందర్ అన్న. విలేజ్ మాది ఎడ్జర్ల గురపతండ, మండలం వచ్చేసి మరిపేడ అన్న. ఏ వెరైటీ అన్న ఇది? అకిరా 369 అకిరా. ఎక్కడ తెచ్చిరా అనేది? ఇక్కడ మన మహబాద్ ఫెర్టిలైజర్ షాప్, ఈశ్వర షాప్, శ్రీ ఈశ్వర అది షాప్లో తీసుకొచ్చినాం. మహబాద్ మన బస్ స్టాండ్ అవతల ఉంది, పక్కన ఆపోజిట్ కొద్దిగా ఆడపోయి తీసుకొచ్చినాం. ఎవరు చెప్పారన్న ఇతను ఒక రైతు చెప్పిండు, కొత్తగా ఆయన కూడా కొత్త రైతే తీసుకొచ్చిండు. మలయాళం నుంచి అడిగితే ఆయన నాకు చెప్పిండు. ఆయన పేరు సుమన్ అని. ఎంత సాగు చేస్తారన్న మీరు? కానీ ప్రతిసారి ఎకరంన్నర 2 ఎకరాలు వేస్తాం, కానీ ఇప్పుడు అధిక పెట్టుబడి వల్ల ఒకటే ఎకరం వేసాను. ఎందుకంటే నాకు ఉన్నదే ఎకరం, నేను కౌలుకు ఒక ఎకరం చేస్తాను. ఎకరం మొత్తం ఒకటే వెరైటీ అన్న? ఇంకేమైనా మార్చిరన్నా? ఒక 2 వెరైటీలు మార్చిన, 3 ఉన్నాయి. కానీ ప్రజెంట్లో అయితే నాకు నచ్చింది ఇది మాత్రం అకిరా మాత్రం పర్లేదు. ఇది దీని అందరూ వేసుకోవచ్చు. ఎందుకంటే కాయ సైజు కూడా బాగానే ఉంది. వర్షం రావడం వల్ల కూడా దెబ్బ తిన్నది మామూలుగా కాదు. అసలు తోట పోయింది అనుకున్న తోటనే అప్పుడు కంటే క్లిక్ అయిందిలే, కానీ వర్షం రావడం వల్ల చచ్చిపోయింది అనుకున్న తోట మళ్ళీ క్లిక్ అయ్యి ఈ కాపు మాత్రం సెట్ చేసుకున్నాం. నాకు ఈ కాపు పడడం వల్ల ఏంటంటే కొద్ది గొప్ప నాకు 30 క్వింటాలు వస్తుందని కొంచెం నాకు ధైర్యం ఉంది. ఇది పోయిన తోట ఎంత పెట్టిరన్న? ఇది 24-30. ఇదంతా ఒకటే చెట్టు అన్న? ఒకటే చెట్టు అన్న. ఇదంతా బుట్ట ఆకారంలో ఉంది. అవును, బుట్ట ఆకారంలో ఉంది. ఇదంతా చూసినా మొత్తం ఒకటే చెట్టు. ఒకటే చెట్టు కింది నుంచి పై దాకా ఒకటే దాకా. పాట జెండా పాట పోతుందా మరి? ఎట్లా వెరైటీ ఎట్లా అనిపిస్తుంది అన్న? ఈ జెండా పాట కాయ చూడండి, సైజ్ చూడండి, ఎర్రటి చూడండి, కాయ రంగు మళ్ళా రంగు మారలేదు, దీని గుణం మారలేదు. ఏమున్నా కూడా నల్లి వచ్చినా కూడా ఓకే. దీనిపైన మచ్చగిచ్చ ఏం లేదు. ఇప్పుడు నల్లి అయితే ఉధృతంగా ఉందన్న, ఉన్నది. అందరు తోటలు చూస్తాను అందరికి ఉందన్న. విల్ట్ వచ్చింది, నల్లి కూడా విద్యుత్ ఘోరంగా ఉంది. పక్క మటుకు వదిలేసారు, వాళ్ళు వదిలేసారు. అయినా కూడా నేను మా తోట వచ్చేసరికి మాత్రం ఇక్కడ చూడండి ఎంత పచ్చగా నిగనిగలాడుతుంది. పూత మీద, ఇగురు మీద కాప్ సెట్ అయినా కూడా తోట ఆగలేదు. మీ అంటే మీ మెయింటెనెన్స్ కూడా అట్లే చేస్తున్నారు. మీ మందులు కూడా మంచి దగ్గర కొట్టినట్టుంది, మంచిగా వాడుతున్నారు. ఒకటే ఎప్పుడు నాకు బామ్మది అవుతాడు. ఏం పేరన్నా? నా పేరు మున్నా. మనది ఇక్కడనే విలేజ్ అన్న? గురప్తండ విలేజ్. విలేజ్ నాకు వచ్చేసి పాత గ్రామ పంచాయతీ ఎడ్జర్ల. అయితే నేను వాడుకున్నది మీ ఈశ్వర షాప్ నుంచి విత్తనం వాడుకున్నా. షరత్ బాగుందన్న. మీరు వెరైటీ షరత్ వేసారు? ఒకటే షాప్ లో. కాకపోతే ఇది తీసుకుపోయినా మీ సహాయంతో, నేను నమ్మకంతో తీసుకొచ్చుకున్నా. షరత్ బాగుంది. నా చెట్లు కూడా చూడండి, దీనికంటే నెంబర్ ఆఫ్ కాపు ఉంది. ఆ వెరైటీ షరత్ వెరైటీ. అది కూడా మన నెంబర్ 1 కంపెనీ. మన ఇచ్చిన 2 కంపెనీలు ఉన్నాయి. మన ఇచ్చిన మంచి నెంబర్ పర్లేదు. మీరు ఇచ్చింది కూడా నమ్మకంతో, మాకు నమ్మకంతో ఇస్తేనే మేము గెలవగలం. మీరు కనుక ఏదో అడపదడప ఇచ్చి మీరు మీ పూటకు తేలారినామంటే మేము కూడా గెలవలేము. ఇప్పుడు మనవాడు ఎకరం వేసింది అంటున్నారు కదా, సరే ఈయన పక్క పెట్టు. మీరు ఈ కాపుతోని ఇవి ఇంత కాసి చెట్టు కింద ఉంది కదా, దీని యావరేజ్ గా ఈ ఎకరాలు ఎంత దిగుబడి వస్తుంది అంటున్నారు? 30 క్వింటాలు వస్తున్నా పక్క 30 క్వింటాలు రాకపోతే నేను కాగితం రాసిస్తా ఈ తోటకి. ఇప్పుడు అట్లా మీకు చూస్తానికి అట్లా అవపడుతుంది. ఎందుకంటే ఏ చెట్టు చూసినా, ఈ ఒక్క చెట్టు అనే కాదు, మీరు ఏ చెట్టు చూసినా అలానే అవపడుతుంది. ఒకటని ఇట్లా కానీ అన్ని ఒకటేసారి కాపుకు రాదు. 2 సార్లు వస్తాయి కాపు. 2 వస్తాయి, 3 వస్తుంది. లాస్ట్ 3 కాపులతోని ఖతం అయిపోయింది, తోట లూడిపోయింది. మరి ఒకటేసారికి 30 రావాలంటే రాదు. ఇప్పుడు ఉన్న కాపుతోని, ఇప్పుడు ఉన్న కాపుతోని 20 క్వింటాలు వస్తున్నా, 20-25 ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో వేరే తోట కాదు ఇది. హోలీ పండుగ ఆ సెంటర్ అటు ఇటు హోళీ దగ్గరకు వచ్చే టైంలో ఇది వేరుడు పడడం వల్ల మనకు 46 గంటలు వాన కొట్టిందా. అప్పటి వరకు అందరి బాగానే ఉన్నాయి, ఆంధ్ర తెలంగాణ అందరి బాగానే ఉన్నాయి. నేను కూడా చదువుకోలేదు కానీ నాకు కూడా అన్ని తెలుసు. ఎన్ని సంవత్సరాలు చేస్తారన్నా మీరు సాగు? నేను పుట్టిన కాడ నుంచి మిరపకాయలనే ఉన్నా. మిరపకాయల సాగే చూస్తాను. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లా
ఇప్పుడు ఇంత వానలు కొట్టినాయి, ఇంత నల్లి ఎఫెక్ట్ ఉన్నాయి, చుట్టుమంది అందరూ తోట వదిలిపెట్టారు. మనం చూస్తాం మీ పక్క తోట కూడా వదిలిపెట్టారు. ఈ తోట ఇంత ఉన్నది. సరే ఈ ఇత్తనం గొప్పతనం అనిపించిందా మీకు? ఇత్తనం గొప్పతనం నల్లి కూడా తట్టుకునే ఆలోచన ఉందా? తోటి రైతులు కూడా మనకు ఎందుకంటే తెలియాలి కదా. మీ షాప్ గొప్పతనం వల్ల, మీరు చేసిన సాయం వల్ల, మేము వచ్చిన సాయం వల్ల, మీదో మాదో ఏదో కలిసింది. అంతకు ముందు అయితే నీకు నాకు నేను తెలియదు. ఒక నిమిషం బావ. ఇప్పుడు ఇంత ముందు మనకు మేము పరిచయం లేవు. నేను ఒక సీడ్ని చెప్పినాను, ఎంచుకున్నా. కానీ మీరు చెప్పారు ఏంటంటే ఇది కాదు, ఇది సీడ్ ఒకసారి వాడి చూడు అని మీరు చెప్పిర్రు. మీ నమ్మకంతో నాకు ఇచ్చినందుకు నేను వచ్చి తీసుకొచ్చి పెట్టినా. సరే నాకు ఇది పర్లేదు, నాకు మంచిగా 30 క్వింటాలు దిగుబడి వస్తుంది. కానీ ఒకేసారి అయితే రాదు, 2 కోతలు అవుతుంది. స్టెప్ బై స్టెప్ టోటల్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడు మనం నల్లి ఉత్పత్తి బాగా అయినా అందరు పక్కన 20 క్వింటాల కాపు అయితే సెట్ అయి ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ 20 పర్లేదు అన్న, ఇతరం నచ్చింది. పక్కన మా వాళ్ళు అందరు చుట్టుపక్కల అందరు వదిలేసిర్రు. నా ఒకటే తోట ఉంది ఈడ, చూస్తానే పోతాం, నీది ఒకటే చూసిపోతారు. పక్కన చుట్టూ తోటలు ఉన్నాయి, అందరు వదిలిపెట్టారు. నెల 15 రోజులు అయిపోయింది వాళ్ళు మందు కొట్టగా. వాళ్ళు కొట్టిగా అయినా కూడా నేను కొట్టినందుకు ఆ తోట కూడా నాకు సహాయం చేస్తాను. నేను కూడా సపోర్ట్ ఉండి కొంచెం ఈ లెవెల్లో ఉంది, పర్లేదు. ఇది మాత్రం నల్లి కూడా తట్టుకుంటుంది. మీరు ఇచ్చిన ఇత్తనానికి బొబ్బ చుక్క రాలేదు. మేము అబద్ధాడటం మాకు కూడా, మేము కూడా రైతులమే కదా. మీ తోటి రైతులకు మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నా? మేము చెప్పాలంటే నమ్మాల్సిన విత్తనం వాళ్ళు చూడాలి. మనం నమ్మిస్తే వాళ్ళు నమ్మరు, మనం చూసి కూడా వాళ్ళు ఫాలో కావాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనం ఏ చెట్టు చూసినా అలానే ఉన్నది. ఇప్పుడు నీ బాధ ఏంటంటే ఒక రైతుగా పుట్టి ఇంకో రైతుగా అన్యాయం చేయలేము. ఊర్లో ఉన్నావు కదా. ఇప్పుడు నువ్వు మైబాద్ లో, నీకు ఇక్కడ కంబాలపల్లిలో ఏదో సరే చూసారా రైతులు, మన రైతు వారి మాటలు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళు ఉన్నది ఉన్నట్టు. సరే ఏ చెట్టు చూసినా మీకు ఒకే విధంగా బుట్ట ఆకారంలోనే కింది నుంచి పైదాకా ఒకే రకంగా కాపు కూడా దిగి ఒక 20-25 క్వింటాలు దిగుబడి వస్తుందని వాళ్ళు ఇంత విల్టు కూడా తట్టుకొని కూడా మాకు బొబ్బ లేదు ఏది లేదు అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు ధీమాగా వ్యక్తంగా చేస్తున్నారు. సరే మా తోటి రైతులు కూడా వాళ్ళు మా ఇటువంటి విత్తనం వేసుకొని ఇప్పటికే రైతులు ఇబ్బందులు ఉన్నారు, ఏది పడుతుంది కాకుండా నా తోటిగా రైతులకు కూడా ఇటువంటి విత్తనాలు వేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సరే వాళ్ళ అనుభవాలు కూడా మీకు పంచుకుంటాం. ఇక మరింత సమాచారం కోసం ఈ పైన నెంబర్కి కాల్ చేయొచ్చు.